బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్టు నుంచి ఉపశమనం కోసం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా అందుబాటులో లేరని తెలిపారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై అదనపు సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇదే అంశాన్ని మెమో రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వం తరపున న్యాయవాదికి హైకోర్టు సూచించింది. కాకాని గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్, నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైందని చెప్పొచ్చు. అక్కడ ఏదైతే కనుక మైనింగ్ చేస్తూ అక్కడ అక్రమాలకు పాల్పడ్డాడు, అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున అక్కడ ఖనిజాలన్నింటినీ కూడా తరలించడం జరిగింది అని చెప్పేసి ఏదైతే కేసు నమోదు కావడం జరిగిందో దాని మీద కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఏపీ ప్రభుత్వం అయితే కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అందుబాటులో లేకపోవడం అయితేనేమి, తర్వాత నోటీసులు తీసుకోవడానికి కూడా ఆయన అందుబాటులో లేని పరిస్థితులలో ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి తాను హైదరాబాద్ లో ఉన్నానని, అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగ చేసుకుంటున్నారని ఏదైతే ఆయన సోషల్ మీడియాలో చెప్పడం జరిగిందో దాన్ని బట్టి హైదరాబాద్ లో కూడాను ఆయనకు అంటే నోటీసులు జారీ చేసేందుకోసం అని చెప్పి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆయన లేకపోవడంతో అక్కడ వారి సమీప బంధువు ఒకరికి నోటీసులు అందజేయడం కూడా జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటు తన మీద పెట్టినటువంటి కేసును క్వాష్ చేయాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక అక్కడ ఈ పొదలకూరు మండలం వరదాపురం వద్ద ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బ్లాస్టింగ్ చేసేటప్పుడు సమీపంలో ఉన్నటువంటి గిరిజనులు ఉన్నటువంటి గ్రామము ఈ వరదాపురంలో వారు తమ ఇల్లు దెబ్బతింటున్నాయి, అక్కడ భూమి కదులుతా ఉంది, తమ ఇల్లు డ్యామేజ్ అయిపోతున్నాయి, అంతేకాకుండా రాళ్ళు ఎగిసిపడుతున్నాయి, ఇవన్నింటినీ కూడాను వాళ్ళు అబ్జెక్షన్ వ్యక్తం చేసిన నేపథ్యంలో అప్పుడు ఆయనను బెదిరించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అనుచరులు బెదిరించారని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఏపీ హైకోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరికొన్ని అదనంగా సెక్షన్ లో బదిలీ అంటే కేసులు నమోదు చేశామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేమని చెప్పేసి సస్పెండ్ చేయడం జరిగింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. అంటే తాజా పరిణామాలకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి తరపు అనుచరులు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? మరోవైపు హైకోర్టులో కూడా చుక్కెదురైంది. మరి ఇంకా ఏమైనా న్యాయ పోరాటం చేయబోతున్నారా? నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతానికైతే అజ్ఞాతంలో ఉన్నారని చెప్పేసి అయితే తాను ఏమాత్రం అజ్ఞాతంలో లేనని చెప్పేసి ఆయన తెలుసుకున్నట్టు కూడాను ఈ పోలీసులు ఇచ్చేటువంటి ఏదైతే కనుక కోర్టుకు హాజరు కావాలని లేకుంటే దానికి సంబంధించిన కేసులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆయన అందుబాటులో లేకపోవడం అనేది మటుకు విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే అజ్ఞాతంలో ఉన్నాడనే ఒక విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఆయనకు కోర్టు నోటీసులు కూడా అందుకున్నటువంటి నేపథ్యంలో ఈ పోలీసులు ఆయన ఎక్కడ ఉన్నారని చెప్పేసి వెతుకులాట అయితే కనుక చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి వచ్చి ఈ కోర్టుకు హాజరవుతాడా లేకుంటే కనుక నోటీసులు తీసుకుంటారా అనేది మటుకు వేచి చూడాల్సి ఉంది. ఆయన దీని విషయంగా అయితే కనుక ఏపీ హైకోర్టు ఎల్లుండి విచారణ ఉంది. ఎల్లుండి విచారణ తర్వాత వారు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మటుకు చెప్పొచ్చు. అంటే విజయ్, ఆయన జాడ కనిపెట్టేందుకు పోలీసు యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉంది. మరోవైపు కేసులకు భయపడి కాకాని గోవర్ధన్ ఏమైనా అబ్స్కాండ్ అయ్యారని భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కనుక తను ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతల్లో కొందరిని అరెస్టు చేసినటువంటి నేపథ్యం, పలువురి మీద కేసులు నమోదు చేసినట్టు నేపథ్యం, విడుదల రజని అయితేనేమి, తర్వాత వల్లభనేని వంశీ అయితేనేమి, ఇంకా పలువురి మీద కేసులు నమోదున్నాయి. కాబట్టి తనను కూడా అరెస్టు చేస్తారనేటువంటి ఆందోళన అయితే కనుక కాకాని గోవర్ధన్ రెడ్డిలో ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్.